AudioJungle. చాలా సంతోషం. కుటుంబ సభ్యులందరినీ ఆ ప్రాంత శాసనసభ్యులుగా ఆశ్రయించిన కుటుంబాలన్నింటినీ కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల అనేక రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమం చేస్తున్నటువంటి సంఘం అధ్యక్షులు చంద్రబాబు గారు, గౌరవ మిత్రులు శ్రేయకాశి ఇంటర్నేషనల్ అధ్యక్షులు బాబురావు గారు, వెంకటేశ్వర గారు, మా మిత్రుడు శ్రేయకాశి చైర్మన్ సతీష్ గారు, అలాగే మా కుటుంబ సంఘం నుంచి దాస్ గారు వచ్చారు, అలాగే యూత్ నుంచి సతీష్ గారు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, మోదీ నగర్ కర్మ సంఘం నుంచి వెంకటేశ్వర గారు వచ్చారు, అలాగే షాద్ నగర్ కర్మ సంఘం నుంచి ప్రభాకర్ గారు, ఈ ప్రాంత స్థానిక కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, అలాగే మీడియాపూర్ మిత్రులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ సభ్యులకి, అక్కడ సర్వీస్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్థిక సహాయం రూపంలో పనులు పురమాయించుకొని మేము వేసుకునే బాధ్యతగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకున్న కుటుంబ సభ్యులందరికీ చక్కటి భోజనం పెట్టాలనే మంచి మనసుతో సేవ చేస్తున్న మిత్రులందరికీ, అలాగే మా సోదరు ఇప్పటిదాకా అందరూ మాట్లాడారు. నేనే లాస్ట్ స్పీకర్ అనుకుంటా. బహుశా వరుసని కూడా వెళ్ళాము, అక్కడి నుంచి కాఫీ కూడా వెళ్ళాము, అక్కడి నుంచి పాప, అక్కడి నుంచి సగం టైం రోడ్డు మీద పోయింది, సగం టైం మాట్లాడడానికి అవకాశం దొరికింది. సంతోషం. మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 110 సంవత్సరాల ముందు కృష్ణా జిల్లా పవటల గ్రామంలో నమ్మసంగం అనే కార్యక్రమం పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారందరినీ కూడా కలిపి ఇలాగే వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వనభోజనం అది 100 సంవత్సరాల ఉత్సవాలు కూడా చేసుకుంటాం. 100 సంవత్సరాల ఉత్సవాలు కూడా చేస్తున్నాం బ్రహ్మాండంగా.
స్థానాలు పెట్టుకున్నాం, ఉప సంఘాలు పెట్టుకున్నాం, చక్కగా కలిసి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మియాపూర్ పెట్టుకున్నా, పటాచారం పెట్టుకున్నా, ఈ ప్రాంతం అన్నింటినీ కూడా సంఘం పెట్టుకొని ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకోవడం. అలాగే సిటీలో 13-14 సంఘాలు అన్ని ప్రాంతాల్లో పెట్టుకొని భాగ్యనగర్ సంఘాల సేవా సమితి అని చెప్పి పెట్టుకొని ప్రతి 3వ ఆదివారము కలవడం, మంచి చెడు మాట్లాడుకోవడం, ఆ కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రతి ప్రాంతంలోనే యోగక్షేమం మీ ప్రాంతంలో ఎలా నడుస్తోంది, ఏం నడుస్తోంది, ఇబ్బందులు ఏమిటనే. అలాగే దీని ప్రత్యేకత ఏంటంటే ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో అనేది అందరికీ తెలియదు. ఒక గ్రామం నుంచి వచ్చినా, ఒక మండలం నుంచి వచ్చినా, ఒక జిల్లా నుంచి వచ్చినా, ఒక పెళ్లిలో ఉంటున్నది ఎవరైనా తెలియదు. ఒకరికొకరు తెలుసుకొని సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి, అలాగే పెళ్లిళ్ళు కూడా చక్కటి అవకాశం. అలాగే పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఆర్థిక సాయం చేయగలిగే వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు. తెలుసుకుంటే ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటే ఒక పేద కుటుంబంలో చక్కగా చదువుకుంటున్నటువంటి విద్యార్థి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆర్థిక సహాయం కూడా చేసుకోవడానికి ఇటువంటి సమాజంలో ఉండొచ్చు. 4 గొడవల్లో ఎన్ని ఇష్టం మాట్లాడతారు. కానీ రోడ్డు మీద మనం అంతా ఒకటే అనే భావన కలిగే విధంగా ప్రవర్తించినట్లయితే మనకి చక్కటి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన. మరి పిల్లల భవిష్యత్తు కూడా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన కుటుంబాల్లో మరి ఇప్పుడే మన సత్యనారాయణ గారు ఒక మనవడి సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ పిల్లల దృష్టిలో పెట్టడంతో మనవడి సృష్టించారు. ఏ రకంగా ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ని పెట్టాం, ఇంజనీర్లను తయారు చేసి ఒక ఐటీ రంగాన్ని స్థాపించి ఒక హైటెక్ సిటీ కట్టి ఒక బిజినెస్ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక ఐటీకి ప్రోత్సాహం తీసుకొచ్చి ఇవాళ మన కుటుంబాల్లో ఎంతోమంది ఇంజనీర్లు విదేశాల్లో చక్కటి జీవనం వస్తున్నారు. అది ఫ్యూచర్ విజన్ 2020 అనే విజన్ పెట్టి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఎన్ని కుటుంబాల్లో వెలుగు నింపారనే విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ప్రోత్సహించుకుంటూ మన నాయకులు చేశారు. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, చక్కటి కార్యక్రమానికి పునాదులు ఏ రకంగా వేసుకోవాలి, అందరినీ కలుపుకొని ఎన్ని విభేదాలున్నా మనసులో వైపు నాలుగు కూడా ఒకే, రోడ్డు మీదకి వెళ్ళాక మేమంతా ఒకటే, కలిసిమెలిసి ఎవరికి తోచిన సహాయ సహకారాలు మన కుటుంబాల్లో
ఏమన్నా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అన్ని కుటుంబాలు భగవంతుని సేవలో కుటుంబాలు కలవటం కోసం కార్తీక మాసం వనభోజనాలు పెట్టుకోవటం అనేది ఒక పార్ట్. దానిలో భాగంగానే మియాపూర్లో కమ్మవారి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ వనభోజనాలు పెట్టుకోవటం, 15,000 మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అటెండ్ అవటం. ఈ కార్యక్రమాలు పెట్టుకునేది ఎందుకు అనే విషయంలో చాలామందికి క్లారిటీ. సంబంధ బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చినా ఎక్కడెక్కడ ఉంటున్నాం తెలుసుకోవటానికి, అన్ని మంచి చెడు కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. మరి పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, చదువుకునే విషయాల్లో కావచ్చు, ఒక యూనిటీగా ఉంటే ఒక పెద్ద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలని ఆదుకునే కార్యక్రమంలో, ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలు తెలుసుకునే అవకాశాల్లో అభిప్రాయాలని పంచుకుంటూ చక్కటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోవటానికి బాగుంటుందనే ఉద్దేశంతో అందరి కలయికే ఈ ఉసిరి చెట్టు శివలింగం పెట్టుకొని కార్తీక మాస పూజలు చేసుకునే కార్యక్రమం. దానిలో భాగంగానే ఈరోజు మేమంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అటెండ్ అయ్యి మాకు తోచినంత, మాకున్నటువంటి అనుభవంతో సమాజంలో ఏ రకంగా ఎదగాల, సమాజంలో మంచి చెడుల్ని మాట్లాడి సమాజాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో మేమంతా కూడా కలిసిమెలిసి ముందుకు పోయే భాగంలో ఇదొక భాగం. అందరూ కలిసిమెలిసి మన కుటుంబాన్ని చూసుకుంటూ సమాజం పట్ల కూడా బాధ్యత వహించాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ మేము బేసికల్లీ చేసేది ఏంటంటే, ఎక్కడెక్కడో ఉంటాం, ఏ జాబులు చేసుకుంటే ఎవరికాళ్ళు మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఒకరికొకళ్ళు ఇక్కడ ఉంటే పక్క నుండి కూడా తిరిగించుకోలేకపోతున్నాం. అందుకని అందరూ కలిసి ఒకళ్ళకు పరిచయం అవుతుందని, ఏ ఇబ్బందులు ఉన్నా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుని వాడు చేదోడు అదోడు ఉండాలన్న ఉద్దేశంతోనే మా డౌన్ ట్రాడ్ ఎవరైతే మాలో అన్నగారు ఉన్నారో వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, పిల్లలు చదివించడం. ఇప్పుడు ఇక్కడ పర్లే, కొంతమంది అందరూ అనుకుంటారు కమ్మ కులం అంటే రిచ్ కులం అని. ఇందులో కూడా తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో మనకి ఏ రిజర్వేషన్ లేవు కాబట్టి అట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళని చదివించడం, డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవటం. ఏ మెడికల్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ తలాకాశం వేసుకుని ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వటం. ఈ కార్యక్రమాల్లో బేసిక్ ఉద్దేశం ఇంకొక కులం గురించి మనకు ప్రస్తావన లేదు. మన కులాన్ని మనం ఉద్ధరించుకోవాలి. కులం అంటే అందరూ ఉండాలి కూడా, ఎవరికి సాయత్రం సాయం చేసుకుంటూ అప్లిఫ్ట్ చేసుకుంటూ పోతే మన గవర్నమెంట్ ఇచ్చుద్ది, వాళ్ళు ఇచ్చుద్ది అనేది ఎక్కువ చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే పిల్లలు కూడా పైకి వస్తారు అనేది ప్రాక్టికల్గా మేము ఇప్పుడు ఒక్కొక్కళ్ళు, నేను దాదాపు 20 మందిని చదివించాను. అందరూ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్. మా బాబురావు చేశాడు, ఇంకా వేరే కోడే శ్రీనివాస్ బాబు అని. నెంబర్ ఆఫ్ పీపుల్ చాలామంది ఎవరికాళ్ళు అడాప్ట్ చేస్తానే ఉన్నారు. డాక్టర్ కీర్తి పాలడుగు ఒక అమ్మాయిని చదివించాడు ఇంజనీరింగ్. ఎవరికి చెప్పినా మేము వెళ్ళి
మీరు ఈ హెల్ప్ చేయాలి, మన పిల్లలు ఇట్లున్నారంటే ఇంతమట్టుకే చేయాలి, మీకేం కావాలి చెప్పండి. వనభోజనాలు ఉన్నాయి, ఎవరికాళ్ళు మేమేం చేయాలని అనే ఇది ఉన్నారు. ఆ కాన్సెప్ట్ తోటి ప్రతి వాళ్ళు ఎవరికాడు సాక్రిఫైస్ చేసే ఉద్యోగంలో ఉన్నారు. మా టీంలో కూడా మన వాళ్ళు చాలామంది అనుకుంటారు సంపాదించినాడు ఎవడికి పెట్టడు, వాళ్ళదే చూసుకుంటారని. నాకు తెలిసినంత వరకు 40 ఏళ్ళ నుంచి మన సిటీలో చూస్తున్నా, మన కమ్యూనిటీలో చేయలేదని బ్లేమ్ చేయడం తప్ప ప్రతి వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో చేస్తానే ఉన్నారు. జూబ్లీ వాళ్ళు ఉంటే ఎవరు చేయరు అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. బాటంగా చేయకపోయినా ఇండైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మన ఈ సపోర్ట్ కనుక లేకపోతే చాలామంది పిల్లలు డ్రాప్ అయ్యేవాళ్ళు. మెడికల్గా కూడా ఎంత ఎవరో చెప్పారు, అప్పుడప్పుడు అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది ఆ చిన్న గ్యాదరింగ్లో, అప్పుడప్పుడు ₹1,00,000 పోగు చేసి అప్పుడప్పుడు ఇచ్చేసి ఎవరి కాళ్ళు వారింటికి వచ్చి నేను 5,000 ఇస్తాను, నేను 10,000 ఇస్తాను. ఇవన్నీ కూడా మేము ఈ మోటివేషన్ కోసం మనం చేసే దాంట్లో 10% పక్కన పెట్టి సర్వీస్కి ఉపయోగించాలా. ఆ సర్వీస్ కూడా మన కులాన్ని మనం చేసుకుంటే, ఎవరి కులాన్ని వాళ్ళు చేసుకుంటే సమాజం ఆటోమేటిక్ బాగుపడుద్ది. వేరే కులాలను చేయాలని కాదు. మా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నేను ఇక్కడ ఉన్నవరకే సంఘం ప్రెసిడెంట్. ఎంప్లాయీ దగ్గర వచ్చేదానికి అందరూ నా పిల్లలే. అన్ని కులాలు ఉన్నారు, లంబాడీస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎక్కడ ట్రైబల్స్ ఉన్నారు. అక్కడ ఇన్యాక్విలిటీ ఉండదు, అందరూ ఈక్వల్. మనది సంఘం పరంగా వచ్చినప్పుడు పర్సనల్గా సంఘ పరంగానే ఉంటాం. అడ్మినిస్ట్రేషన్లో వచ్చినప్పుడు అది అందరు కాదు. ఇంకొకళ్ళ ఎఫిషియన్సీని కొట్టి మన వాళ్ళకి మన వాళ్ళు అప్లిఫ్ట్ చేస్తాం. వాళ్ళు ఏం లేకుండా ఉంది, వాడికి ఎట్లా డెవలప్ చేయాలి, అప్లిఫ్ట్ చేయాలి అంతే తప్ప ఇప్పుడు నేనే కాదు, మా ఫ్రెండ్స్ అయితే ఎంతమందిని చూసినా కుడియాడ ఫ్రెండ్స్ అంటేనే లైక్ మైండెడ్ అయితేనే ఫ్రెండ్స్ అవుతారు. అందరూ సేవాభావంతో ఉండాలి. సీతారామయ్య గారు ఉన్నాడు, ఇందాక వచ్చాడు, వెళ్ళిపోయాడు ఆయన. 2 లక్షలు పంపించాయా కొద్దిగా ఏళ్ళకి పోయి చేయాలంటే 2 లక్షలు ఇస్తాడు. ఎందుకని కూడా ఎప్పుడు అడగదు. బాబురావు ఉన్నాడు, నేనేం చేయాలి గురు అంటాడు. ఇప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నాడు, సర్వీస్ కమ్యూనికేషన్లో అందరితో టచ్లో ఉంటాడు. ప్రతి కాలనీ కొత్త పాత ఈ ప్రాబ్లం సార్, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందంటాడు. మా అందరు ఎంప్లాయీస్మెంట్ చేసుకుంటా కూడా సంఘం అనగానే అవుట్ ఆఫ్ ద టైము ఈవినింగ్ రావటం, నైట్లు చేయటం. మేము ఇది షార్ట్గా ఈ సంవత్సరం లేదనుకున్నాం. అనుకున్నది కూడా సడన్గా అనుకుని చేస్తే బాగుంటుంది సార్, చాలా రోజులు అయిందంటే మరి కానీ అంటే ఇది మొత్తం 15 days కూడా లేదు. ఎంత బాగా చేశారు చూడు, ఓన్లీ టీమ్ వర్క్. 12,000 వచ్చి ఉంటారు, 10,000 మంది అయిపోయి ఇందాక అయిపోయారు. మేము వంట చేసిన దాన్ని బట్టి ఇంకా 2,000 మళ్ళీ చేశారు. కుడియడంగా అంత రావచ్చు అనుకున్నాం. అంటే మేము టూ మెనీ ఉండవు, 2 స్వీట్స్, 3 రకాల పచ్చళ్ళు, 2 గుజ్జు కూరలు, 1 ఫ్రై, చక్కెర పొంగలి, ఫ్రైడ్ రైస్, పెరుగు, మామూలుగా మన ఇంట్లో తినే భోజనం అంతేగాని ఇక ఈ పిల్లల్లో పెట్టినట్టు 24 రకాలు పెట్టి వేస్ట్ చేసుకో ఉన్న మట్టుకి తృప్తిగా తినేటట్టు ఉలవచారు, ఇది మళ్ళీ బీరకాయ, నేతి బీరకాయ. ఇది కాబట్టి ఈ శాస్త్రోక్తంగా ఏం కావాలో ఏంటంటే వెంకటేశ్వర మాట్లాడతావా.